ఈ ప్రాచీన గుహాలయం కింద రహస్య సొరంగాలు దాగి ఉన్నాయా? వాటిలో ఒకటి వారణాసికి, మరొకటి శివగంగకు తీసుకెళ్తుందా? ప్రతి ఏటా కేవలం ఒక్కరోజే సూర్యకిరణాలు గుహాలయంలోకి ప్రవేశించి నేరుగా శివలింగానికి సూర్యాభిషేకం చేస్తాయి. ఇది యాదృచ్ఛికమా లేక ప్రాచీన ఖగోళ విజ్ఞానానికి నిదర్శనమా? ఈ గుహాలయంలో 2 తలలు, 7 చేతులు, 3 కాళ్లతో ఉన్న ఒక అరుదైన అగ్నిదేవుని దర్శించవచ్చు. ఈ రూపం ఇక్కడే ఎందుకు దర్శనమిస్తుంది? ఈ ఆలయంలోని శివలింగం పక్కన ఓ నీటిధార నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జలమార్గం ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఆలయ ద్వారం ముందు నిలిచిన 2 భారీ శిలాచక్రాలు సూర్యపాణం, చంద్రపాణం. ఇవి ఖగోళ విజ్ఞాన పరికరాలా లేక లోతైన రహస్యాలను ఛేదించే నిశ్శబ్ద సాక్షులా? అద్భుతమైన రాతి చక్రాలతో ఉన్న వీటి నిర్మాణావసరం ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఎన్నో రహస్యాలకు ఆలవాలమై అత్యంత మహిమాన్వితమైన శైవధామం గవి గంగాధరేశ్వర ఆలయం గురించిన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో ఉన్న 9వ శతాబ్దపు గుహాలయం గవి గంగాధరేశ్వర ఆలయం. ఈ దేవాలయం 9వ శతాబ్దంలో నిర్మించినట్లుగా భావిస్తున్నప్పటికీ చారిత్రక ఆధారాల ప్రకారం విజయనగర రాజుల పరిపాలనా కాలంలో 1542 సంవత్సరంలో బెంగళూరు నగర నిర్మాణకర్త కెంపెగౌడ ఈ ఆలయాన్ని పునరుద్ధరించి గోపురం మరియు ప్రాకారం నిర్మించినట్లుగా తెలుస్తోంది. బెంగళూరులోని గవిపురంలో సహజంగా ఏర్పడ్డ రాతి గుహలో ఏకశిలా నిర్మాణంగా ఈ ఆలయం నిర్మితమై ఉంది. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలోని శివలింగం గుహ లోపల గర్భగృహంలో ఉంటుంది. గుహలో వెలసిన ఆలయాలు అత్యంత ప్రభావితమైనవిగా ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటారు. మన దేశంలో ఉన్న గుహాలయాలన్నింటిలోనూ గవి గంగాధరేశ్వర ఆలయం అత్యంత విశిష్టమైనది. స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో గౌతమ భారద్వాజ మహర్షులు ఉదయం వారణాసిలోని ఆ మహాశివుని, మధ్యాహ్నం గవి గంగాధరేశ్వరుని, సంధ్యా సమయాన శివగంగలోనూ తమ పూజలను నిర్వహించేవారన్న విషయం తెలిసినప్పుడు గవి గంగాధరేశ్వరుని మహిమ ఎంతటిదో మనకు అర్థమవుతుంది. గవి గంగాధరేశ్వర ఆలయంలోని శివలింగాన్ని గౌతమ భారద్వాజ మహర్షులు ప్రతిష్ఠించగా గంగాదేవి స్వయంగా కదలి వచ్చి శివునికి అభిషేకం చేసిందని, దాంతో ఇక్కడ ప్రతిష్ఠించిన శివునికి గవి గంగాధరేశ్వర స్వామి అన్న పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. గవి అంటే కన్నడ భాషలో గుహ అని అర్థం. ఋషులచే దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించబడిన శివలింగం కావడంతో ఈ ఆలయాన్ని ఆర్షలింగ దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగంపై స్వయం సిద్ధంగా ఏర్పడిన యజ్ఞోపవీతాన్ని మనం చూడవచ్చు. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. గర్భాలయ ప్రాకారంలో ఆ మహాశివుని వివిధ రూపాలైన దక్షిణామూర్తి, ఉమామహేశ్వరుడు, వీరభద్రుడు, కాలభైరవులు కొలువుదీరి ఉంటారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. మకర సంక్రాంతి రోజు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో కొద్దిసేపు సూర్యుని కిరణాలు నందీశ్వరుని కొమ్ముల మీదుగా గర్భగృహంలోని శివలింగంపై ప్రసరించడం ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణించవచ్చు. ఈ తరహా దేవాలయ నిర్మాణం మన పూర్వీకుల ఖగోళ విజ్ఞాన పరిజ్ఞానాన్ని, వాస్తు నిర్మాణ చాతుర్యాన్ని ప్రతిబింబిస్తుంది. మకర సంక్రాంతి పర్వదినాన సూర్య కరసేవగాను, సూర్యాభిషేకంగాను నిర్వహించే ఈ ఉత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రంలో వృషభ నదీ నీటిధార నిరంతరాయంగా అంతర్జలంగా శివలింగాన్ని అభిషేకిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ నీటిధార ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఈ ఆలయం లోపలి ప్రాకారంలో ఉన్న అగ్నిమూర్తి విగ్రహం వైవిధ్యంగా దర్శనమిస్తుంది. 2 ముఖాలు, 4 నేత్రాలు, 3 పాదాలు, 7 చేతులు కలిగి ఉన్న ఈ అగ్నిమూర్తిని దర్శించి వేడుకుంటే అన్ని రకాల దృష్టి దోషాలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో స్వామివారికి ఎదురుగా సూర్యచంద్ర దేవతామూర్తులను, కుడివైపున ప్రసన్న పార్వతిగా పూజలు అందుకుంటున్న అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో శక్తి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీనారాయణులు, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలను మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోని ప్రదక్షిణ మార్గంలో పార్వతీమాత అంశలైన సప్తమాతృకులు ప్రత్యేకంగా కొలువుదీరి ఉంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం, బలిపీఠం, నంది విగ్రహాలకు ఇరువైపులా ప్రత్యేకంగా కనపడే 4 ఏకశిలా స్తంభాలను మనం చూడవచ్చు.
రెండు వైపులా కనపడే వృత్తాకారపు స్తంభాలను సూర్యపాణ, చంద్రపాణ అని పిలుస్తారు. అలాగే ఓవైపు త్రిశూలం, మరోవైపు ఢమరుక స్తంభాలను మనం చూడవచ్చు. ఈ 4 రాతి స్తంభాలపై ఉన్న శిల్పకళా చాతుర్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. సూర్యపాణ, చంద్రపాణ, త్రిశూల, ఢమరుక స్తంభాలకు చేసే ప్రదక్షిణం సకల పాపహరణంగా భక్తులు విశ్వసిస్తారు. అద్భుతమైన రాతి చక్రాలతో ఉన్న సూర్యపాణం, చంద్రపాణం నిర్మాణావసరం ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఇవి పూర్వం కాలాన్ని తెలిపే పరికరాలా లేక సూర్యోదయాన్ని గమనించే ఖగోళ యంత్రాలా అనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యమే. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున స్థలవృక్షమైన శమీ వృక్షాన్ని మనం చూడవచ్చు. ఈ ఆలయంలో 2 ప్రదక్షిణ మార్గాలుంటాయి. మొదటి ప్రదక్షిణ మార్గం శివలింగం ఉన్న గర్భగృహానికి ఆనుకునే ఉంటుంది. రెండవ ప్రదక్షిణ మార్గంలో పార్వతీ అమ్మవారు, దుర్గాదేవిలతో పాటు గౌతమ, భారద్వాజ మహర్షులను కూడా మనం దర్శించుకోవచ్చు. గర్భగృహం వెనుక వైపున ఉన్న రెండవ ప్రదక్షిణ మార్గంలో ఓవైపు కాశీకి, మరోవైపు శివగంగకు దారితీసే సొరంగ మార్గాలను ఇప్పటికీ మనం చూడవచ్చు. ఈ ప్రదక్షిణ మార్గాలు తక్కువ ఎత్తు కలిగి ఉండడంతో తల వంచుకొని ప్రదక్షిణం చేయవలసిందే. గవి గంగాధరేశ్వర స్వామివారికి నిత్యం నిర్వహించే అభిషేకం అద్భుతంగా అనిపిస్తుంది. ఈ క్షేత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ముహూర్తపు షాట్లు చిత్రీకరించే సినిమాలు ఘన విజయం సాధిస్తాయని దర్శక నిర్మాతల నమ్మకం. ఆధ్యాత్మికత, చారిత్రక భారతీయ శిల్పకళ కలసి వెలసిన అద్భుతమైన దేవాలయం శ్రీ గవి గంగాధరేశ్వరాలయం. బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ఈ గుహాలయం కర్ణాటక రాష్ట్ర పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది. సూర్యకిరణాలు శివలింగాన్ని తాకే పవిత్ర క్షణాలు, మన భారతీయ శిల్పకళా సౌందర్యం, హైందవ సనాతన సాంప్రదాయ భక్తి వైభవాలకు ప్రతీక శ్రీ గవి గంగాధరేశ్వర ఆలయ దర్శనం. ఈ ఆలయ విశేషాలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో దేవాలయ యాత్రలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.